తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ప్రస్తుతం ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఎండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలకు వడగాలులు ఉక్కపోత తోడవడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. రేపటి నుంచి ఇదే జరగనుంది అంటున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో ఏప్రిల్ 18 నుంచి వర్షాలు మొదలవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం ఏప్రిల్ 18 లేదా 19న హైదరాబాద్ శివారు జిల్లాలు రంగారెడ్డి, వికారాబాద్, మెదక్లో వర్షాలు కురుస్తాయట. ఈ వర్షాలు క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలో ఏప్రిల్ 19 నుంచి 23 వరకు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ వర్షాల కారణంగా మధ్యాహ్నం ఎండల తీవ్రత కూడా తగ్గుతుందని చెప్పారు. అంటే నగర వాసులకు కూడా ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఏప్రిల్ 20న ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల సమయంలో ఈదురుగాలులు, పిడుగుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఈ 2 రోజులు అంటే శుక్రవారం, శనివారం పొడి వాతావరణమే ఉంటుందని, ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అయితే వర్షాలు మొదలైతే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇవాళ మండుటెండలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్టంగా 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. మొత్తంగా 28 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు, 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మండుటెండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు టోపీ ధరించడం, గొడుగు వాడటం మంచిదే. మంచినీరు ఎక్కువగా తాగి శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.